తో మీ ఫస్ట్ మీటింగ్ ఏంటి? అసలు ఈ సినిమా కథని ఎలా ఒప్పించారు? అసలు ప్రాసెస్ ఏంటండి? ఎందుకంటే ఫహద్ సినిమా చేయడానికి ఒక కథ ఒప్పుకోవడానికి ఆయనకి చాలా క్రైటీరియాలుంటాయి. అవన్నీ ఎలా దాటుకొని ఆయన ఎలా ఒప్పించగలిగారు? అంటే యాక్చువల్లీ ఫాదర్ గారిని ముందు అంటే సినిమా పర్పస్లో కలవలేదండి ఆయన్ని. అంటే మా మా వైఫ్ వాళ్ళకి యాక్చువల్లీ దర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఓకే. ఎప్పటి నుంచో తెలుసు. సో ఆయన అదే పుష్ప షూటింగ్కి వచ్చినప్పుడు ఐ మెట్ హిమ్ బికాజ్ ఐ వాజ్ ఆల్వేస్ అ ఫ్యాన్. సో ఒక ఫ్యాన్ లాగా వెళ్ళి కలిసాము అండ్ దెన్ ఒక అక్వైంటెన్స్ డెవలప్ అయింది. ఆ డెవలప్ అయిన ప్రాసెస్లో వీఆర్ ఆల్సో డెవలపింగ్ యూనో స్క్రిప్ట్స్ ఇవి జరుగుతున్నాయి సైడ్లో, ఇది అండ్ ఆక్సిజన్ రెండు. అండ్ ఆక్సిజన్ యాక్చువల్గా ఆయన కోసమే అన్నట్టు స్టార్ట్ చేసాం, బట్ దిస్ వీవర్ ఇంకా పిచ్ చేద్దాం అని డెవలప్ చేస్తూ ఉన్నాం. అండ్ అది మాట్లాడుతున్న ప్రాసెస్లో ఇంకోటి కూడా ఉంది, అంటే అవునా నాకు ఐ వాంట్ టు హియర్ అన్నారు. సో వెళ్ళి యాక్చువల్లీ ఇట్ వాజ్ ఫస్ట్ నరేషన్లోనే ఓకే అయిపోయిందండి. అదే చాలా మీరు అన్నట్టే చాలామంది అన్నారు ఆయన్ని ఒప్పించడం ఆర్ వాట్ ఎవర్ బికాస్ ఆఫ్ హిస్ చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్, దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది. బట్ ఫార్చునేట్లీ ఫస్ట్ నరేషన్లోనే హీ గాట్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ ఇట్ వాజ్ వెరీ న్యూ ఫర్ హిమ్ అండ్ జనరలీ ఫర్ ఎనీ సినిమా. మనకి ఇప్పుడు మొత్తం ఇండియన్ సినిమాలో కూడా ఇలాంటి సినిమా వచ్చి చాలా రోజులు అయింది, కొన్ని సంవత్సరాలు అయింది. ఐ థింక్ సో దట్స్ వాట్ ఎక్సైటెడ్ హిమ్ అండి. రాజమౌళి గారు కాదు, మీరు కూడా విఎఫ్ఎక్స్ని వదలలేకపోతున్నారు. అంటే ఈ సినిమాలో కూడా విఎఫ్ఎక్స్ చాలా గట్టిగా కనిపిస్తుంది. అది డైరెక్టర్ రాసుకున్నాడు అండి. ఫస్ట్ సినిమాకే ధైర్యం చేసి చాలా విఎఫ్ఎక్స్ రాసుకున్నాడు. ఇప్పుడు కొంచెం తీరుతుంది, ఇప్పుడు అర్థమైంది మనోడు కూడా. రాజమౌళి గారి క్రియేటివ్ ఇన్పుట్స్ ఎంతవరకు ఉంటాయండి? ఐ మీన్ ఆయన తెలియకుండా స్క్రిప్ట్ ఆయన స్టాంప్ పడితేనే సినిమా ముందుకు వెళ్తుందండి స్క్రిప్ట్ వైజ్. అండ్ సినిమా కూడా వన్స్ ఎవ్రీథింగ్ ఇస్ డన్ విల్ షో హిమ్. అండ్ ఆబ్వియస్లీ ఇన్పుట్స్ వీ టేక్ ఇన్పుట్స్ వాట్ ఎవర్ ఇస్ లాజిస్టికలీ అన్ని పాసిబుల్ ఉంటే విల్ ఎగ్జిక్యూట్ దెమ్. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు తీసుకోవాలి కదా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. Best of luck to the, don't trouble the trouble team. Yeah. Best of luck. Yeah. And because